నమస్తే ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మనం మళ్ళీ ఒక వీడియోతో మీ ముందరికి వస్తున్నాం ఫ్రెండ్స్. అంటే మనం సమ్మర్లో మొక్కలను కాపాడుకోవడం ఇంపార్టెంటు. ఆ తర్వాత ఏం చేయాలంటే కొత్త మొక్కలు పెట్టడం కంటే మనం 2-3 పనులు చేసుకోవడం బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా ఉద్దేశంలో మొక్కలు కాపాడుకోవాలి అంటే ఈ మనం మొక్కలను వాటర్లను చూసుకుంటా మంచిగా కాపాడుకోవడం ఒకటి ఇంపార్టెంటు. ఎండాకాలం 3 నెలలు కాపాడుకోవడం, ఎందుకంటే వర్షాకాలం ఒకరోజు వాటర్ తట్టకుండా కానీ తట్టుకోగలుగుతాయి, కానీ ఎండాకాలం కంపల్సరీ వాటరింగ్ కేర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. లేకపోతే ఏంటంటే పెస్ట్ అనేది ఈజీగా అటాక్ అవుతుంది ఫ్రెండ్స్ మొక్కలకు. అయితే రెండో పాయింట్ ఏంటంటే ఇదే సీజన్లో మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ మంచిగా మనం కంపోజ్ చేసుకోవాలి. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఏ కంపోస్ట్ అయినా మంచిది. మీరు పశువుల పేడ తెచ్చుకున్నారనుకోండి, ఒక బిన్లలో ఫిల్అప్ చేసేసుకొని పక్కన పెట్టుకోవడం. అది పచ్చి పేడ అయినా పర్లేదు, ఎందుకంటే మనం ఒక బిన్లో పెట్టేసుకుంటే ఈ సమ్మర్ సీజన్లో తొందరగా అది ఒక 2 monthsలో మనకు ఇక్కడ కంపోస్ట్గా మారిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఈ గార్డెన్లో వేస్ట్ వస్తుంది, మన గార్డెన్లో వచ్చిన వేస్ట్ని కూడా మనం కలెక్ట్ చేసేసుకొని ఒక బిన్లో ఆ బిన్లో మనం మట్టిగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మూడో పాయింటే నేను చెప్పిన. ఇప్పుడు చేసే పాయింట్ ఏంటంటే మూడో పాయింట్ అంటే మనం గార్డెన్లో వచ్చే వేస్ట్ను ఉల్లారైన వేస్ట్ కానీ పచ్చి వేస్ట్ కానీ అంతా తీసుకొని ఒక బిన్లో వేసేసుకొని దాన్ని మనం మట్టిగా మార్చే ప్రయత్నం చేద్దాం. తర్వాత అప్డేట్ మళ్ళీ ఇస్తా. ఇప్పుడైతే ఎట్లా చేస్తానో చూద్దానండి. ఇట్లా వేస్ట్ కొమ్మలు కానీ వేస్ట్ మొక్కలు కానీ తీసేసుకొని ఒక బిన్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేయాల్సింది అదే పని, మనం చేసే పని కూడా అదే. మొత్తం మనం చేసేసి ఆ బిన్ను నింపేసిన తర్వాత ఇట్లా లేయర్గా నింపుకోవాలి. దీన్ని కూడా లేయర్గా నింపుకోవడం ద్వారా ఏమవుతుందంటే కంపోస్ట్గా మారిపోతుంది. ఇట్లా వచ్చిన వేస్ట్ విత్తనాలన్నీ కలెక్ట్ చేసుకోవాలి. ఈ విత్తనాలను కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా బిన్ పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. నేను ఇలా అంతా నింపేస్తాను. నాకు ఉన్న గార్డెన్ వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇలా నింపేసి మొత్తం చూపిస్తాను మీకు. ఇది ఇలా వేసేస్తున్నా ఫ్రెండ్స్ గార్డెన్ వేస్ట్. ఇట్లా లేయర్లు మొత్తం వేసేసిన తర్వాత ఒక లేయర్ వేసేసినాం, కొంచెం మట్టేసుకోవాలి ఇలా. పొద్దున్న వీడియోలో చూసింది కదా ఫ్రెండ్స్, ఇది మొత్తం కలెక్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నది. అయితే ఇదంతా మనం దీన్ని మళ్ళీ కూడా నేను వేసేస్తాను. వేసేసి తొక్కుతా చూడండి. ఇప్పుడు ఇది తొక్కాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది తొక్కడం వల్ల మనకి ఏమవుతుందంటే బిన్ అంతా కుంగిపోతుంది, బిన్లంతా మొత్తం తగ్గిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మా బాబు దొక్కుతుండదు, అది దొక్కాలి. ఎందుకంటే తొక్కపోతే ఏమవుతుందంటే అంగిపోదు అన్నట్టు, అంగిపోదు కాబట్టి మొత్తం దొక్కాలి. అది చిన్నపిల్లలు అయితే కంఫర్ట్ ఉంటుంది అని చెప్పి తొక్కిపిస్తాను నేనే. ఇట్లా మన చిన్న పార్సల్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ఇట్లా తోటకూర ఈ గడ్డి పెరిగిపోయి మనకి ఈ మొక్కలు అనేటివి ఇక ఏది కాదు, ఇటువంటి మట్టిని తీసుకొచ్చుకొని లేసేసుకుంటే సరిపోతుంది. మనకు ఇది మట్టిగా మారిపోతుంది, మొత్తం మట్టి మొత్తం కంఫర్ట్గా తయారవుతుంది అన్నట్టు. ఇటు వస్తావు కొంచెం మట్టేస్తా ఫ్రెండ్స్. చూడండి కొంచెం మట్టేస్తున్నా, ఒక దబ్బడి మట్టేస్తున్నా అనుకోండి. మట్టేస్తే ఏమవుతుందంటే మట్టితో కూడా అంగిపోతుంది ఇది. అయితే బరువు కొంచెం దొక్కాల్సిందే, బరువుతో దొక్కుతూనే అంగుతుంది. ఇట్లా అంగకపోతే ఏం చేస్తా అంటే మనం కొన్ని వాటర్ కొట్టుకోవాలి. రోజు కొన్ని వాటర్ కొట్టుకున్నాం అనుకోండి, ఈ బిన్లో మొత్తం మట్టి లెక్క మారిపోతుంది. ఇట్లా వేయడం ద్వారా ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మన గార్డెన్లో ఎక్కడ పడితే అక్కడ కిచెన్ గార్డెన్ వేస్ట్ వారేస్తాం కదా మనం. ఆ గార్డెన్ వేస్ట్ అనేది ఒక్క కాడికి మనం తెచ్చుకోవచ్చు, గార్డెన్గా నీట్గా తయారు చేసుకోవచ్చు. ఈ విధానాలు ఫాలో అవ్వకుండా మన గార్డెన్ కాపాడుకోవాలి. ఈ సమ్మర్లో మనం చేయాల్సిన మెయిన్ పనులు ఇవే. మొక్కలను కాపాడుకుంటా మనం గార్డెన్ వేస్ట్ వచ్చిందంతా తీసుకొచ్చుకొని ఒక్కడ వేసుకోవాలి. ఇట్లా పచ్చి కూడా మనం పీకేయాలనుకున్న మొక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, పచ్చి కూడా మనం పీకేయాలనుకున్న మొక్కలను తీసేసేయాలి. ఇట్లా తీసేసి అందులో వేసేసుకోవాలి. అయితే మనం ఇట్లా కిచెన్ వేస్ట్ చేసి పక్కన పెట్టినాం ఫ్రెండ్స్. చూడండి ఇది కంపోస్ట్గా మారిపోతుంది. అయితే దీన్ని మట్టి వేసేసుకుంటే మనకు కంపోస్ట్గా మారవలసిన అవసరం కూడా తర్వాత అదే మారిపోతుంది. మీకు తర్వాత వీడియోలో చూపిస్తా. ఇక్కడ మట్టి వేస్తాను నేను. అయితే మనం ఏడ కిచెన్ వేస్ట్ చేసినా అంటే మనం ఇప్పుడు ఇది బిన్ను సపరేట్గా పెట్టుకున్నాం. ఇక్కడ చూడండి కరబూజా అట్లనే ఉన్నది. అయితే ఇది కుళ్ళిపోవడానికి టైం పడుతుంది చూడండి. అయితే నేను చెప్పాలనుకునేది ఏంటంటే మనం మట్టి వేసేసుకుంటే ఇప్పటికీ మారిపోతుంది అది కంపోస్ట్గా. మనం మట్టి వేయలేదు, మట్టి వేయకపోతే అట్లా కనబడుతుంది. మనం మట్టి వేసుకోవాలి కంపల్సరీ. కిచెన్ వేస్ట్ చేసిన కాడ ఎక్కడైనా సరే మట్టి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఏమైనా కనబడుతుందా మనకు కిచెన్ వేస్ట్ కంపోస్ట్? ఏం కనబడదు. ఇప్పుడు మళ్ళీ ఒక లేయర్ వేసేసుకోవచ్చు ఇక్కడ. అయితే ఇంతే ఫ్రెండ్స్, మనం ఈ బిన్లో ఉన్న తోటకూర అంతా వీకేస్తున్నా. ఈ బిన్నును కూడా ఫ్రెష్ చేస్తున్నాం అన్నట్టు. ఏం లేదు, మనం ఈ బిన్నును ఫ్రెష్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఈ బిన్లో మనం ఏం చేయాలంటే కొంచెం కంపోస్ట్ అది
పశువుల పేడ వేసుకున్నాం అనుకోండి, ఈ బిన్ కూడా రీసైకిల్ అయిపోతుంది. ఈ బిన్లో మళ్ళీ మొక్కలు పెట్టుకోవచ్చు. అయితే మనం కొద్ది రోజులు గ్యాపే ఉంచుదాం, ఎందుకంటే మనం మొక్కలు ఇక్కడ సర్వైవ్ కావు. బాగా ఎండ తాకే చోట మాత్రం మొక్కలు ఈ సీజన్లో అస్సలు పెట్టుకోకండి ఫ్రెండ్స్. అయితే ఈ తోటకూర నేను పెట్టింది కాదు ఫ్రెండ్స్, ఇట్లా మనం పీకేసిన తోటకూరను మనం కంపోస్ట్లో వేయడం లేకపోతే వేరే బిన్లలో వేయడం ద్వారానే వచ్చిన తోటకూర. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి, మీరే చూడండి ఎంత బాగుందో. మనం ఈ బిన్లలో గడ్డిని వీకేసుకొని ఇప్పుడు మనం కంపోస్ట్ బిన్లలో అది వేస్తున్నాం. ఇట్లా మనం చేసుకోవాలి ఫ్రెండ్స్, ఏం లేదు. ఈ సీజన్లో మనం ఇంతే చేసుకోవాలి. పచ్చిది కానీ ఎండిని కానీ గడ్డి కానీ మొత్తం బీకేసుకొని, ఇది మొత్తం బీకేసిందంతా ఈ బిన్ గురించి మళ్ళీ అప్డేట్ ఇస్తా ఫ్రెండ్స్. ఇక ఈ చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఇంతే, మళ్ళీ అప్డేట్ ఇస్తా. ఈ బిన్ నిండినాక కూడా చూపిస్తాం మీకు. లేయర్లుగా వేసుకోవాలి, అంటే మట్టి కొంచెం మనం ఈ గార్డెన్ వేస్ట్ కొంచెం వేసుకుంటా ఇది ఒక బిన్ తయారు చేస్తా. రేపు కంపోస్ట్ తయారు చేస్తా ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటా, బాయ్ బాయ్.